శ్రీ బాబ్జీ గారు ఇప్పుడు తమ స్పందన జరుగుతారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు కె రమణ సార్ గారికి, మా ఆశాదీపం మా హీరో సుధీర్ బాబు గారికి, నాకు ఉద్యమాల్లో కానీ ప్రజానాట్య మండలి కానీ సినిమాల్లో కానీ అన్ని సందర్భాల్లో నాకు అన్నయ్య, పెద్దన్నయ్య మా తమ్మారెడ్డి భరద్వాజ గారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ట్రావెల్ చేసిన మా ముప్పలేని సోమయ్య గారు, మా మాస్టర్జీ గారు అంతా, అలాగే చాలామంది కృష్ణ గారి ఫ్యాన్స్తో నేను ఫ్యాన్ కాబట్టి నా ఫ్యాన్స్ సోదరులు వీళ్ళందరికీ నేను ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ రాగానే యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం అనుకున్నప్పుడు మల్లేష్ గారు ఫోన్ చేసి మన హీరో కృష్ణ గారి 2వ వర్ధంతి సభను మనం జరుపుకుంటున్నాం అన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. నేను ఖండించాను. ఎందుకంటే కృష్ణ గారికి వర్ధంతి లేదు, ఎప్పుడు జయంతి లేదు. కోట్లాది నాలాంటి మనలాంటి అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పుడు చిరంజీవి, ఆయనకు వర్ధంతి. నిజంగా చెప్పాలంటే ఇది వర్ధంతి సభ కాదు, దిగ్భ్రాంతి సభ. కృష్ణ గారు ఏ రోజైతే మనల్ని వదిలేసి ఈ లోకానికి నిష్క్రమించారో ఆ రోజు నుంచి మనం దిగ్భ్రాంతిలోనే గడుపుతున్నాం. ఇది 2వ దిగ్భ్రాంతి సభన, 2 సంవత్సరాల దిగ్భ్రాంతి సభన, కొన్ని లక్షల కోట్ల గంటల నిమిషాల దిగ్భ్రాంతి సభన అనేది నేను చెప్పలేను. కానీ నేను 2 రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ గారి అభిమానుల తరఫున నేను కూడా ఒక అభిమానిగా చెప్తున్నాను, ఇది దిగ్భ్రాంతి సభ అంతే, జీవితాంతం దిగ్భ్రాంతిగా. ఇంకా యాక్చువల్గా నేను నాకు గుండె వైపు చాలా మాట్లాడాలని వచ్చాను, కానీ చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి 2 మాటలు మాట్లాడాను. నేను బాల్యంగా ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు సినిమాలు చూడడం నేర్చుకున్నప్పుడు నేను సినిమాలను చూసి ఆసక్తి ఉన్నాయి. మా నాన్న నన్ను పెద్ద ఆఫీసర్ని చేద్దాం అనుకున్నాడు, మా అమ్మ నన్ను పెద్ద డాక్టర్ని చేద్దాం అనుకున్నాడు. నేను మాత్రం కృష్ణ గారిని చూసి సినిమా హీరో అవుదాం అనుకున్నాను, లేకపోతే సినిమా పరిశ్రమకి వెళ్దాం అనుకున్నాను. నేను సినిమా పరిశ్రమ రావడానికి కారణం కృష్ణ గారు. కృష్ణ గారి సినిమా నడిచినప్పుడు ఎన్ని కొట్లాటలు, ఎన్ని గొడవలు, బాంబు కూడా వేస్తున్న సందర్భాలు, అరెస్ట్ అయిన సందర్భాలు నా లైఫ్లో ఉన్నాయి, నా జీవితంలో ఉన్నాయి. ఏ రోజైనా సరే కృష్ణ గారిని చూడాలని చెప్పేసి తప్పించిన రోజులు ఉన్నాయి. అటువంటి నేను కృష్ణ గారికి చాలా దగ్గరే, ఆయన గుండెకు దగ్గరై ఎన్ని రోజులు, ఎన్ని సందర్భాలు, కొన్ని 100 సార్లు, 100 మీటింగ్లు, 100 సమావేశాలు కృష్ణ గారి గడిపిన అదృష్టం వచ్చినందుకు నేను నా అంత అదృష్టంతో ఇంకా లేరని నేను భావిస్తాను. నేను దర్శకుడిన తర్వాత నా మొట్టమొదటి సినిమా కృష్ణ గారికి తీద్దామని దానికి అందమైన టైటిల్ పెడుతున్నాను, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇది నేను అనుకున్న టైటిల్, నేను రాసుకున్న కథ, నేను తీయాలనుకున్న సినిమా. కానీ సినిమా పరిశ్రమలో ఉన్న రకరకాల కారణాల వల్ల ముందు నేను 40 సినిమా తీయడం, ఆ తర్వాత ఇంకో సినిమా తీసిన తర్వాత నేను వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే సినిమా తీయడానికి. మళ్ళీ ఈ దారులు ఏంటి, ఈ దారులు అని చెప్పేసి ధైర్యం చేసి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కృష్ణ గారిని, సార్ ఇట్లా పరిస్థితి అని చెప్తే సినిమా అని అడిగాను. అడిగినప్పుడు కథ ఏంటన్నాడు. సరే కథ కాదు, పాట పాడుతున్నాను సార్. అదేంటంటే ఆ పాటే కథ ఉంది అన్నాను. ఇక్కడ ధైర్యం చేసింది గాయకుని కాదు, కానీ ఆ పాట వినిపించారు కాబట్టి. సూపర్ స్టార్ కృష్ణ జిందాబాద్, నటశేఖర కృష్ణ జిందాబాద్, ఘట్టమనే మేకింగ్ జిందాబాద్, పద్మాలయ నేత జిందాబాద్, డేరింగ్ డాసింగ్ నీ హిస్టరీ, సూపర్ డూపర్ నువ్వే మరి, డేరింగ్ డాసింగ్ నీ హిస్టరీ, సూపర్ డూపర్ నువ్వే మరి, జయ కృష్ణ ముకుంద మురారి, హోలు ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై, జయ కృష్ణ ముకుంద మురారి, హోలు ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై, సూపర్ స్టార్ కృష్ణ జిందాబాద్, నటశేఖర కృష్ణ జిందాబాద్. రత్నం మన ముద్దుల కన్నా వెండి తెరాల రాజువు నువ్వే కృష్ణ, బుర్రిపాలెం గ్రామంలో పుట్టినవాడా, అభిమానుల గుండెల్లో నిలిచినవాడా, నెంబర్ 1 రియల్ హీరోవి, తెలుగు జాతికే మరో అల్లూరివి, నెంబర్ 1 రియల్ హీరోవి, తెలుగు జాతికే మరో అల్లూరివి,
నీ పిలుపే ప్రపంచం నువ్వైందంట, ఈ ప్రజాప్రతినిధి నువ్వేనంట. నీ పిలుపే ప్రపంచం నువ్వైందంట, ఈ ప్రజాప్రతినిధి నువ్వేనంట. జయ కృష్ణ ముకుంద మురారి, హోల్ ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై. తుఫానొచ్చి జనమంతా తల్లడిల్లగా, లక్షలిచ్చి ఆదుకున్న తెలుగు వీరుడా. చలనచిత్ర సీమలోని వెతలు తీర్చగా, సాహసమే ఊపిరిగా కదిలినవాడా. ఈస్ట్మన్ కలర్ సినిమాస్కోపు 70 ప్రయోగాలతో, ఈస్ట్మన్ కలర్ సినిమాస్కోపు 70 ప్రయోగాలతో ముందడుగు వేసినట్టి జేమ్స్ బాండ్వి, సింహాసనం అందుకున్న సూపర్ స్టార్వి. జయ కృష్ణ ముకుంద మురారి, హోల్ ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై. తేనె మనసులన్నది నీ మొదటి చిత్రము, తేనెలూరు మనసు కదా నీకు సొంతము. 300 పైచిలుకు సినిమాలలో ఎదురులేని హీరోగా నిర్యావయ్యా. మహేష్ బాబనే మణిదీపాన్ని చిత్రసీమకే అందజేసివి. మహేష్ బాబనే మణిదీపాన్ని చిత్రసీమకే అందజేసివి. నింగిపైన చందమామ ఉన్నన్నాళ్ళు, నేలపైన నీ పేరు నిలిచేనయ్యా. జయ కృష్ణ ముకుంద మురారి, హోల్ ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై. ఇది కృష్ణ గారి పైన నాకున్న ప్రేమ. ఆయన చరిత్ర ఆవిష్కరిస్తున్నారు. అయితే చాలా మీటింగ్లో చాలా సందర్భాల్లో కృష్ణ గారు మాతో ఉన్నప్పుడు, కృష్ణ గారు మనల్ని భారత సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పాలనుకున్న ఒక ప్రకటన, ఒక విషయం తప్పనిసరిగా ఈ వేదిక మీద చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సూర్యబాబు గారు, అలాగే మా అన్నయ్య ఎంత ఉన్నారు, తర్వాత చాలామంది రాష్ట్రంలో ఫ్యాన్స్లో ముఖ్యులు ఉన్నారు. కృష్ణ గారి గురించి అనేక గ్రంథాలు వస్తున్నాయి. ఆయన పైన చాలా పుస్తకాలు రాస్తున్నారు, ఆయన చరిత్ర రాస్తున్నారు, ఆయన పాటల గురించి పుస్తకాలు వస్తున్నాయి, ముఖ్యంగా చరిత్ర పుస్తకాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో సినిమా ప్రపంచానికి, సినిమా అభిమానులకు ఒక గ్రంథస్థంగా, ఒక అధ్యయనంగా ఆయన చరిత్రను ప్రజల ముందుకు, ప్రజా బాహుల్యం ముందుకు, సినిమా ప్రేమికుల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చాలామంది పుస్తకాలు రాస్తున్నారు. అయితే నేను కొన్ని పుస్తకాలు చూశాను. కొంతమంది ఆయన వచ్చి DDP అని సవరించమని అలా వచ్చారు. అయితే ఆ కృష్ణ గారి లైఫ్లో ఒక ప్రధానమైన ఘట్టం, తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఘట్టం, సినిమా పరిశ్రమలో ఏ హీరోకు లేని ఒకనొక చరిత్ర కృష్ణ గారికి ఉంది. అది ఈ దేశ చరిత్రలో, ఈ దేశం చరిత్రలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, వీటన్నిటిలో మిళితమైన చరిత్ర. ఆ సంఘటన గురించి రాయకుండా, ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, ఆ ప్రయాణాన్ని గుర్తు చేయకుండా కృష్ణ గారి గురించి నా చరిత్ర రాయడం అనేది కరెక్ట్ కాదని నేను ఆ మిత్రులకు చెప్పాను. అదేంటంటే కృష్ణ గారు సినిమా పరిశ్రమలోకి వెళ్ళకముందు, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, సినిమాలో విద్యార్థి ప్రాయంలోనే ఆయనకు నటనమైన ఒక ఆంక్ష ఉన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఒక పెద్ద మనిషిని కలిశారు, ఒక ప్రజా కళాకారుని కలిశారు. ఆయన ఎవరంటే డాక్టర్ గరికపాటి రాజారావు గారు. వర్గ సమర సమాజాన కళ కోసం కలవాదం, కళవారికి అంకితం, కళావనికి కలంకం, జన ప్రయోజనం గమ్యం, సృజన కళా ప్రపంచనం, చైతన్యమే మా సాధన, ఉద్యమమేమో ధ్యేయమనే ఒక సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రజా బాహుల్యం ముందు ఆవిష్కరించిన మహా నటుడు, మహా కళాకారుడు గరికపాటి రాజారావు గారు. అటువంటి గొప్ప గరికపాటి రాజారావు గారి శిష్యుడిగా నటనలో ఓనమాన్ని తెచ్చుకున్న చరిత్ర కృష్ణ గారికి. ఆ చరిత్ర తప్పనిసరిగా ఆ పుస్తకాలు రాయాల్సిందిగా ఫ్యాన్స్ గారి మిత్రులుగా కోరుతున్నాను. ఆయన మొట్టమొదటిసారి నటించిన చైర్మన్ నాటకాన్ని కూడా గరికపాటి రాజారావు గారే డైరెక్ట్ చేశారు. కొన్ని లక్షల మంది 2 రాష్ట్రాల్లో ఉన్న అభ్యుదయవాదులు, ప్రజా కళాకారులు, విద్యార్థి నాయకులు, వ్యవసాయ కార్మిక నాయకులు, రైతు సంఘాల నాయకులు, వీరందరూ హైదరాబాద్, విజయవాడలో వచ్చిన ఒక సముద్రం లాంటి ఒక సభలో మన హీరో కృష్ణ గారు ఆ నాటకాన్ని ప్రదర్శించారు. ఇది చరిత్ర కాదా? అంటే నాటకాన్ని ప్రదర్శించడం మా అందరూ చేసుకోవచ్చు, కానీ ఈ దేశంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ, దురంతాలు, వీటన్నిటిని అంతం చేసి సమసమాజ నిర్మాణం కోసం ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని చేపట్టాలనుకున్న ఒక మహా ఉద్యమంలో మొట్టమొదటిసారి ఆయన సభ్యుడిగా ఉన్నారు. నేను ఎప్పుడు కలిసినా నాకు చెప్పాను. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గారి సభ జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నన్ను పిలిపించాడు. బాబుజీ, మనం గరికపాటి రాజారావు గారి గురించి చెప్పాలని చెప్పేసి, ఇంకా కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్గా ఉంటారు మాధవరావు గారు కూడా ప్రజానాట్యంలో గరికపాటి రాజారావు గారి శిష్యుడిగా అప్పుడు మేకప్ ఇస్తాయి.
ఇంత చరిత్ర ఉంది. కేవలం కృష్ణ గారు కేవలం ఒక సినిమా కళాకారుడు మాత్రమే కాదు. నేను ఎప్పుడు కలిసినా కానీ ఏదో సందర్భంలో ఆ ప్రస్తావన వచ్చి వస్తుండేది. దయచేసి కృష్ణ గారి చరిత్రలో ఏదైనా పుస్తకాలు రాసే మిత్రుడు ఆ పేజీని, ఆ ప్రస్తావనను, ఆ ప్రయాణాన్ని దయచేసి గుర్తు చేస్తానని కోరుకుంటూ, ఈ పెద్దలు చాలా మంది నేను ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన క్షమించాలి. నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే ఒక సినిమా నేను కృష్ణ గారితో స్టార్ట్ చేసి ఆగిపోయింది. కానీ ఆగలేదు. నా లక్ష్యం అది. తప్పనిసరిగా నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా తీస్తాను. ఈ సభాముఖంగా ఈనాటి సభ కావాల్సినటువంటి ఏదైతే ఉత్తేజం ఉందో అది బాబ్జీ గారు అందించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. ఈనాడు ఈ కార్యక్రమంలో బాబ్జీ గారు చెప్పినటువంటి మాటలు మనం అందరం కూడా ఆలకిద్దాం. నాకు గడ్డిపెట్టినట్టు కనబడతాం. గరికపట్టి రాజారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది రాశారు. అది పుస్తకాల్లోకి ఎక్కింది, బాబ్జీ గారికి తెలిసిందని. కానీ ఇంకా రాస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో బాబ్జీ గారు ఇచ్చినటువంటి అభిప్రాయం కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం.